చాలా మంచి కార్యక్రమం జరుగుతుంది. ఇవాళ గణేష్ మహారాజ్ నిమజ్జనం కార్యక్రమం దాదాపు 40% గణేష్ మహారాజ్ విగ్రహాలు బస్సు నుంచి కానీ కాలనీ నుంచి కానీ చాలా వరకు విగ్రహాలు అయితే బయటికి వెళ్ళిపోయింది. చాలా వరకు విగ్రహాలు వినాయక్ సాగర్ వరకు కూడా వెళ్ళిపోయింది. ఇంకా విగ్రహాలు దాదాపు 60% విగ్రహాలు ఇంకా రావాలి. నేను అనుకుంటున్నా ఈ సంవత్సరం కూడా ఉదయం వరకు నిమజ్జనం కార్యక్రమం జరుగుతుందని నేను అనుకుంటున్నా. ముఖ్యంగా ఇప్పటికే అంటే భక్తుల కోలాహలం కూడా చూస్తుంటే భాగ్యనగరం మొత్తం ఇంతే వినాయక విగ్రహాలతో గంగమ్మ ఒడికి చేరుతున్న సమయంలో ఈ యొక్క భక్తుల కోలాహలం చూస్తుంటే అంటే సంవత్సరానికి ఒకసారి వచ్చే ఈ వినాయక చవితి పండుగ కూడా ఏర్పాట్లు కూడా అన్నీ బాగానే చేశారు. అంటే మొత్తంగా గత సంవత్సరం పోలిస్తే ఈ సంవత్సరం ఎట్లా ఉందంట? చాలా మంచి వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ కానీ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి వ్యవస్థ కానీ చాలా వరకు ఎన్జిఓస్ కానీ వాళ్ళు కూడా స్వయంగా మేము కూడా ఈ నిమజ్జనంకి ఏదైనా ఒక సేవ చేస్తామని వాళ్ళు కూడా ముందుకు వచ్చినారు. అదేవిధంగా ప్రతి ఒక్క చౌరస్తాలో ప్రతి ఒక్క రోడ్లో ఇప్పుడు ఈ వేదిక మీరు చూస్తున్నారు, హిందూవాహిని ఆధ్వర్యంలో ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ వేదిక వేసి గణేష్ మహారాజ్ మండపాలకి స్వాగతం పలుకుంటారు. అదేవిధంగా ముందు కూడా మనం చూస్తున్నాం భోజన వ్యవస్థ కానీ వాటర్ వ్యవస్థ కానీ చాలా వరకు ఎన్జిఓస్ కానీ సమాజంలో కానీ గణేష్ మండపాలకి భక్తులకి స్వాగతం గురించి మనసులు వేసినారు. వ్యవస్థ అయితే చాలా మంచిగా ఉంది. అదేవిధంగా ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు కూడా స్వయంగా బయటికి వెళ్ళి నిమజ్జనం ఏ విధంగా జరపాలి ఏంది ఏ విధంగా ఆ వ్యవస్థ కూడా వాళ్ళు చూసినారు. ఎందుకంటే గతంలో చాలా వరకు ముఖ్యమంత్రులు వచ్చినారు, కానీ రేవంత్ రెడ్డి గారు ఏంటంటే ధర్మం పట్ల భావన ఉన్న వ్యక్తి. ఎందుకంటే మా నుంచి అయినా బయటికి వెళ్ళిండు, ఆ భావన అయితే ఉంది, అది మంచిగా కనబడింది. ఆ వ్యవస్థ కూడా రేవంత్ రెడ్డి గారు చూసినారు. అది చూస్తే మాకు కూడా చాలా ప్రశాంతంగా ఫీల్ అయింది. ఈ యొక్క నిమజ్జనంకి వచ్చే భక్తులకు ఎలాంటి జాగ్రత్తగా ఉండాలి, ఎట్లా నిమజ్జనంకి వచ్చి తమ ప్రదేశాలకు వెళ్ళాలని చెప్తున్నారు? ఫస్ట్ అయితే చాలా వరకు చిన్న చిన్న పిల్లలు కూడా బండ్ల పైన కూర్చున్నారు, వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాలి. అదేవిధంగా ఈ సెల్ ఫోన్ దొంగతనం కూడా చాలా వరకు అక్కడిక్కడ కొన్ని విన్నాం మేము. అంటే ఈ సెల్ ఫోన్ దొంగతనం చేసే వాళ్ళు కూడా చాలామంది పబ్లిక్లో వచ్చేసినారు. కొద్దిగా మన ఫోన్ కానీ మన గోల్డ్ చైన్ కానీ దానిపైన మనమే దృష్టి కొద్దిగా పెట్టుకోవాలి. ఎందుకంటే అక్కడక్కడ పోలీసు వాళ్ళు ఉన్నారు, కానీ ప్రతి ఒక్క వ్యక్తికి ఒక పోలీస్ ఫోర్స్ అయితే పెట్టలేము కదా. అందుకోసం మన సురక్ష మన వ్యవస్థ మనమే చేసుకోవాలని నేను భక్తులకి రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా కొద్దిగా ఫాస్ట్గా, అంటే ఇది మన నిమజ్జనం, ఎంతోమంది మహిళలు చిన్న చిన్న పిల్లలు ఈ నిమజ్జనం కార్యక్రమం చూడడానికి బయటికి వచ్చేసినారు. అంటే ఎంత తొందరగా మనం నిమజ్జనం గురించి ఈ రోడ్లో వచ్చేస్తే బయటికి వెళ్తే అంతమంది చూసేవాళ్ళు కూడా ఉంటారు. మీరు నైట్ అయితే అంటారు, నైట్ 12 కానీ 1 కానీ 2 కానీ 3 వరకు ఎవరు ఉండరు, వెళ్ళిపోతారు వాళ్ళు. అందుకోసం ఎంత తొందరగా గణేష్ విగ్రహాలు మీరు బయటికి తీస్తే అంత మంచిగా ఉంటుందని నేను అందరు గణేష్ భక్తులకి నేను కోరుతున్నాను. అదేవిధంగా కొన్ని రోజు ముందు ట్యాంక్ బండ్ ఇష్యూ కూడా వచ్చింది. వినాయక సాగర్లో గణేష్ విగ్రహాలు వేయకూడదని కూడా ఒక హైకోర్టు ఆర్డర్ వచ్చింది. ఇది ప్రతి సంవత్సరం ఇట్లాంటి ఆర్డర్లు వస్తుంది. నేను ముఖ్యమంత్రికి రిక్వెస్ట్ చేస్తున్నా, ట్యాంక్ బండ్కి ప్రత్యేకంగా ఇది వినాయక్ సాగర్ గురించే అని ఒక జియో పాస్ చేయాలి. ఎన్నో మీరు జియో పాస్ చేస్తారు కదా, ఈ వచ్చే నెక్స్ట్ అసెంబ్లీ సెషన్లో ప్రత్యేకంగా వినాయక్ సాగర్ గురించి మీరు సెషన్ పెట్టి వినాయక్ సాగర్లోనే వినాయకుడు విసర్జనం కావాలి. దీనిపైన ఎవరు కూడా ఇష్టే కానీ అక్కడ కోర్టు వరకు వెళ్ళకూడదు. ఎందుకంటే ఆ వాటర్ తాగేది లేదు.